హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిరుదమ లైఫ్ స్టైల్. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో దీపావళి పండగకైతే ఇవన్నీ మా ఆడపడుచు తీసుకున్నదండి. మీషోలో తీసుకున్నారనమాట. చూడండి, దీపాలు వెలిగించడానికి దీపావళి పండుగ రోజు గోల్డ్ ప్లేట్ ఎలా ఉందో అలా ఉందండి చూడటానికి. ఇంకా ఇక్కడ వీడియోలో కంటే మనం డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా చాలా బాగుందన్నమాట. చూడండి, మధ్యలో కానీ ఏదైనా ఇంకా పెద్ద దీపం పెట్టాలంటే పెట్టచ్చు. ఇవి వచ్చేసి ఈ దీపాలలోనే ఇంకొక మోడల్ అనమాట. మా ఆడపడుచు బాగా సెలెక్షన్ చేసి అన్నీ బుక్ చేసేసారు. ఆమెకి షాపింగ్ వెళ్ళి కొనేంత టైం ఉండదన్నమాట. అందుకనేసి ఇలా బుక్ చేసి తీసుకున్నారు. ఇవి తామర పువ్వు దీపాలండి. తామర పువ్వులో దీపం పెడితే ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట చూడటానికి. చూడండి, రెడ్ కలరు, గోల్డ్ కలరు చూడటానికి చాలా బాగుంది. ఇవి కూడా మీషోలోనే తీసుకున్నారండి. కానీ మనకు ముగ్గు వేయనికి టైం లేనప్పుడు, ఒకవేళ ఇంట్లో కలర్స్ ఏం లేనప్పుడు దీపావళి పండగకి సింపుల్గా అయితే ఇలాగా చేసేసుకోండి. ఇవి వచ్చేసి పువ్వులు అనమాట. ఇవి వాల్కి అంటించవచ్చు, లేకపోతే కింద అంటే బయట కానీ ఇంట్లో కానీ లైన్గా అయినా ఇంట్లో పెట్టేసుకోవచ్చు అండి ఫెస్టివల్ టైంలో. కానీ ఇవి కింద పెట్టేసే కంటే వాళ్ళకి అక్కడక్కడ అంటిస్తేనే చాలా బాగుంటుంది. టీవీ దగ్గర హాల్లో కానీ, లేదా బయట గుమ్మం సైడు, అటు సైడు ఇటు సైడు డోర్ పక్కకు కానీ అంటించవచ్చు అనమాట. ఇవి కానీ మీషోలోనే తీసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి కదా చూడటానికి. ఇవి వేరే దీపాలన్నమాట. అంటే అప్పుడు వాటర్ వేసి ఇలా వెలిగించడం అలా చేయకోకుండా కింద బటన్ టైప్ వస్తుందన్నమాట. బటన్ అంటే ప్రెస్ చేస్తే అవే వెలుగుతాయి. వెలిగినేటివి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. ఇవి కూడా మా ఆడపడుచు అన్నీ బుక్ చేసేసారనమాట. ఇవి 24 వస్తాయండి. 24 వస్తాయన్నమాట. ఇంకా ఇవే సరిపోతాయి. ఇక్కడ వచ్చేసి రెడీమేడ్ ఫ్లవర్స్, అంటే డెకరేషన్ టైంలో వాళ్ళకి మనం అంటించుకోవచ్చు, లేదా ఏదైనా ఫొటోస్కి అప్పటికప్పుడు అలాగ పెట్టి మళ్ళీ తీసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇలాంటివి ఈ మధ్య నేను డెకరేషన్ చేశారు కదా టెంపుల్స్లో చూశానండి. సేమ్ ఫ్లవర్స్, సేమ్ కలర్స్ చాలా చాలా బాగున్నాయి. అంటే ఎవరి ఇయర్ కొనుక్కోకుండా ఒకటేసారి కొని ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి చిట్టి రోజాల మాదిరి చిన్ని చిన్ని ఫ్లవర్స్ అయితే విడివిడిగా ఉన్నాయన్నమాట. ముగ్గు మధ్యలో అలాగా మనము ఏదైనా డిజైన్ లాగా సెట్ చేసుకోవచ్చు. కానీ ఇవి అసలు గాలికి ఉండడం లేదు. ఇలా ఓపెన్ చేస్తానే అలా కొట్టుకుపోతున్నాయి. కానీ ముగ్గులో పెడితే మళ్ళీ ఎలా ఉంటాయో తెలియదు ఫ్రెండ్స్. అసలు ఉండేలాగా లేవు ఇవి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి అన్ని మిక్స్డ్ కలర్. చూడటానికైతే చాలా బాగున్నాయి. ముగ్గు మధ్యలో ఏదైనా పెట్టాలంటే టేబుల్ లాంటిది ఏదైనా పెట్టి అంటించాలంటే ఇవన్నీ ముగ్గు మీదకి తీసుకున్నావు బాగున్నాయి కదా ఫ్లవర్స్. ఇవి ఫ్లవర్ వాజ్ పెట్టుకునేవి ఫ్రెండ్స్. చూడండి, 2 ఉంటాయి. మనము డైనింగ్ టేబుల్ మీద కానీ, లేకపోతే టీవీ దగ్గర, లేకపోతే హాల్లో టీపాయ్ మీద అలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. వైట్ చాలా బాగున్నాయి. ఇందులోకి ఫ్లవర్ వాజెస్ వచ్చేసి ఫ్లవర్స్ ఇవి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. సేమ్ చెట్టుకు పూసిన పువ్వులు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి చూడటానికి. ఇవి కూడా మీషోలోనే తీసుకుంది మా ఆడపడుచు. మా ఆడపడుచుకు టైం ఉండదండి, అన్నీ మీషోలోనే బుక్ చేసేస్తారు. అంటే ఆమె చూస్తూ ఉంటారు, ఎక్కడ బాగుంటే అక్కడ బుక్ చేసేస్తారన్నమాట. ఇది వచ్చేసి వాల్ క్లాక్, వినాయకుడు వాల్ క్లాక్. ఇది కూడా బుక్ చేసేసారు. చూడండి ఎంత బాగున్నాడో వినాయకుడు ముద్దుగా. మనకు టైం చాలా విలువైనది ఫ్రెండ్స్. టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. టైం ఉన్నప్పుడే అన్నీ చక్క పెట్టుకోవాలి. అందుకే మనం వాల్ క్లాక్ గోడకు తగిలించుకొని మనం టైం వేస్ట్ కాకోకుండా చూసుకొని పనులు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి డోర్కి అటు సైడ్ ఇటు సైడ్ కానీ, లేకపోతే విండో దగ్గర కానీ మనము ఫెస్టివల్కి డెకరేషన్ చేసుకుంటాం కదా, ఆ టైంలో బాగుంటాయి. వీటితో డెకరేషన్ చేస్తే అని బుక్ చేశారండి. ఇవేమో బాగున్నాయని చెప్పేసి ఇంకా కావాలనేసి మా ఆడపడుచు బుక్ చేశారనమాట. చేస్తే ఇవేమో చాలా పెద్దగా వచ్చాయి, ఇవేమో చాలా చిన్నగా వచ్చాయి. చూడండి అలా ఉంటుంది మరి. బాగుంది లేని మళ్ళీ బుక్ చేస్తే ఇలా వచ్చేసింది అనమాట.
కానీ ఏం చేస్తాం, ఎలాగో అలా అడ్జస్ట్ అయిపోవడమే ఇంకా ఫ్రెండ్స్. చూడండి చాలా బాగున్నాయి కదా. దీపావళి పండుగ అంతా మాదే అన్నట్టు చాలా హ్యాపీగా ఉంది. మా ఆడపడుచు వాళ్ళైతే చాలా బాగా చేస్తారండి ఇక్కడ. అందుకనే మమ్మల్ని విజయవాడకు రమ్మని చెప్తూ ఉంటారు ఎక్కువ. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి.